హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఇప్పుడు మనం భిక్షగాడు కథ చెప్పుకుందాం. శ్రావస్తి నగరంలో సుందరుడు అనే యువకుడు ఉండేవాడు. అతనికి నా అనేవాళ్ళెవరూ లేరు. స్నేహితులతో సరదాగా కాలం గడుపుతూ ఉన్న ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడు. సుందరుడు చాలా అందమైనవాడు కావటంతో రాజుగారికి సలహాదారుని కుమార్తె అయిన చంద్రిక అతన్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్ళాడాలనుకున్నారు. కానీ చంద్రిక తండ్రి మాత్రం ఏమాత్రం ఆస్తి లేని వాడికి నా కూతుర్నివ్వటం నాకిష్టం లేదని, కనీసం 10,000 బంగారు నాణాలైనా సంపాదిస్తే సుందరుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు. సుందరుని స్నేహితులెవరూ అంత మొత్తం ఇవ్వగలిగిన వాళ్ళెవరూ లేరు. అతడిపై వాళ్ళంతా సానుభూతి మాత్రమే చూపించగలిగారు. ఓ రోజు సుందరుడు తన ముఖ్య స్నేహితుడైన గొప్ప చిత్రకారుడు అయిన విశారదుడి ఇంటికి వెళ్ళేసరికి చూడగానే జాలి కలిగించే ఒక భిక్షగానికి చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నాడతను. సుందరుడు ఆశ్చర్యంతో, విశారద, ఈ చిత్రం చాలా గొప్పగా ఉంది, ఎంత కమ్ముతావేమిటి అని అడిగాడు నవ్వుతూ. ఈ చిత్రం ఒక గొప్ప వ్యక్తి కోసం వేస్తున్నాను. 2,000 బంగారు నాణాలు ఇవ్వటానికి ఆయన ఒప్పుకున్నారు అని విశారదుడు అంటూ ఉండగా బయట నుంచి ఎవరో పిలిచారు విశారదుడిని. విశారదుడు బయటికి వెళ్ళిన తరువాత ఆ గది అంతా తిరుగుతూ చూస్తున్న సుందరుడికి అచ్చు చిత్రంలో లాగానే ఉన్న ఒక భిక్షగాడు కనిపించాడు. చిరిగిన బట్టలతో ముడతలు పడ్డ మొహంతో జాలి గొలిపేటట్లు ఉన్నాడతను. సుందరుడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, విశారదుడు నిన్ను చూసే ఈ చిత్రం వేశాడనుకుంటాను, నీకేమైనా ప్రతిఫలం ఇస్తాడా అని అడిగాడు. ఆ ముసలివాడు, బంగారు నాణ్యంలో 1 పావు భాగం ఇస్తారండి అని వినయంగా జవాబు చెప్పాడు. వాడిపై సుందరుడికి చాలా జాలి కలిగింది. జేబులో చెయ్యి పెట్టి చూస్తే 2 బంగారు నాణాలు తగిలాయి. వాటిని బలవంతంగా ఆ భిక్షగాడి చేతిలో పెట్టి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సుందరుడు. తరువాత ఈ విషయం చంద్రికకు చెప్పినప్పుడు, ఇలాంటి పనులు చేసే ఉన్నదంతా పోగొట్టుకున్నావు అంటూ చిన్నగా మందలించింది. ఆ సాయంకాలం విశారదుడిని కలిసినప్పుడు సుందరుడిని చూసి విశారదుడు గట్టిగా నవ్వాడు. భిక్షగాడు నీపై కుతూహలం చూపిస్తున్నాడు, నీ విషయాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాడు అని చెప్పాడు. సుందరుడు సిగ్గుపడి, నా సొంత విషయాలన్నీ అందరికీ చెబుతున్నావన్నమాట. వాడికి 2 బంగారు నాణాలు ఇచ్చాను. ఇంకా నా పాత బట్టలు మంచివి 2 జతలు ఉన్నాయి, అవి కూడా ఇస్తే బాగుంటుందేమో అన్నాడు సుందరుడు. విశారదుడు, అదా సంగతి, ఆ భిక్షగాడు ఎవరనుకుంటున్నావు? మన రాజు తన ఆ వేషంలో ఎలా ఉంటారో చూడాలని నా చేత చిత్రం గీయించాడు. ఆ వేషంలో ఎవ్వరికీ కనిపించడం ఇష్టం లేక మా ఇంటికే వచ్చి చిత్రం గీయించుకుంటున్నారు అని చెప్పాడు. సుందరుడికి ఆశ్చర్యం, భయం ఒకేసారి ముంచుకొచ్చాయి. వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు పొద్దుటే రాజుగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. రాజభటులను చూడగానే వణికిపోతూ, నా వల్ల చాలా పెద్ద అపరాధం జరిగింది, రాజుగారికి నా క్షమాపణ తెలపండి అంటూ ప్రార్థించాడు. ఆ రాజభట్లు మారు మాట్లాడకుండా ఒక ఉత్తరం సుందరుడి చేతిలో పెట్టాడు. అందులో సుందరుడికి చంద్రికకి పెళ్ళి రాజుగారి దివాణంలో జరుగుతుంది. పెళ్లి కానుకగా వధువరులకు రాజుగారు 10,000 బంగారు నాణాలు ఇస్తారు అని రాసి ఉంది. సుందరుడు ఆనందోత్సాహాలతో ఈ విషయం చెప్పడానికి చంద్రిక ఇంటికి పరిగెత్తాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హాయ్ గైస్, ఇప్పుడు మనం దీపలక్ష్మి కథ చెప్పుకుందాం. సుసంపన్నమైన చంద్రగిరి రాజ్యానికి రాజు సురేంద్రవర్మ. ఆయన భార్య రత్నప్రభాదేవి. అద్భుత సౌందర్య రాశి. ఆమె అంటే రాజుకు అమితమైన అభిమానం.
ఒకనాడు విదేశీ వర్తకులు కొందరు రాజదర్శనానికి వచ్చి ఆయనకు కొన్ని అపురూపమైన వజ్రాలను బహుకరించారు. ఆ వజ్రాలను హారంలో పొదిగి రాణిగారికి పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని రాజుకి కోరిక కలిగింది. రాజ్యంలో పేరు మోసిన స్వర్ణకారులను పిలిచి హారాల నమూనాలు చూపించమన్నాడు. వాళ్ళు చూపించిన నమూనాలను పరిశీలించి వాటిలో ఉత్తమంగా ఉన్న దానిని ఎంపిక చేసి వజ్రాల హారం తయారు చేయమన్నాడు. స్వర్ణకారులు అదే పనిగా పూనుకొని వారంలోగా వజ్రాలు పొదిగిన ఒక చక్కని హారం తయారు చేశారు. దానిని చూసి రాజు రాణి కూడా పరమానందం చెందారు. రాణిగారి ఆనందానికైతే హద్దులు లేకుండా పోయినాయి. జన్మదిన వేడుకలలో తొలిసారిగా హారాన్ని ధరించిన ఆమె ఆ తరువాత దానిని తీసి పక్కన పెట్టడానికి కూడా ఇష్టపడేది కాదు. రాజభవనాన్ని ఆనుకొని చిన్న నది ప్రవహిస్తూ ఉండేది. రాణి రోజు పరిచారికలతో వెళ్ళి నదిలో స్నానం చేసేది. ఒకనాడు ఆమె ఎప్పటిలాగే నదీ స్నానానికి వెళ్ళి వజ్రాల కంఠహారాన్ని తీసి దుస్తులతో పాటు గట్టున ఉంచి స్నానఘట్టంలోకి దిగింది. తళతళా మెరుస్తూ ఉన్న వజ్రాల హారం ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఒక గద్ద దృష్టిలో పడింది. అదేదో ఆహారం అని భ్రమపడి గద్ద కిందకి వాలి క్షణంలో ఆ వజ్రాల హారాన్ని తన్నుకొని పోయింది. స్నానం చేస్తున్న రాణి దానిని చూసి ఆశ్చర్యపోయింది. పరిచారికలు మొత్తం కలిసి గోల పెట్టారు. క్షణాలలో రాజుగారికి ఆ వార్త అందింది. ఆయన రాణిగారి విషాదవదనాన్ని చూడలేకపోయాడు. ఆ హారాన్ని తెచ్చి ఇచ్చిన వారికి కోరిన బహుమతి ఇస్తానని రాజ్యం అంతటా చాటింపు వేయించాడు. రాజభవనానికి దూరంగా నదీ తీరంలో ఉన్న పూరి గుడిసెలో నిరుపేదరాలైన బట్టలు ఉతికే ముసలిది నివసిస్తూ ఉండేది. ఆమెకు తినడానికి తిండి లేదు. ముసలితనం కారణంగా ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకునే ఓపిక లేదు. ఆమె పడుకున్న మంచం మీదకి ఒక తొండ దూకింది. దానిని తరమటానికి చేతిలోని కర్రను దాని మీదకి విసిరింది. ఆ దెబ్బకే తొండ చచ్చి ఊరుకుంది. ముసల్ది ఆ తొండను తీసి గుడిసె మీదకి విసిరేసింది. సరిగ్గా అదే సమయానికి రాణిగారి కంఠహారాన్ని ఎత్తుకుపోతూ ఉన్న గ్రద్ద అది చూసి ఎగురుతూ వచ్చి చచ్చిపడి ఉన్న తొండను చూసింది. మరుక్షణమే పట్టుకున్న హారాన్ని వదిలేసి తొండనెత్తుకుపోయింది. దబీమని పడ్డ శబ్దం వినిపించటంతో వెలుపలికి వచ్చిన ముసలిది కప్పు మీదగా ఏదో మెరుస్తూ ఉండటంతో మెల్లగా పైకప్పు ఎక్కి చూసింది. తళతళా మెరుస్తూ వజ్రాల హారం. దానిని జాగ్రత్తగా కిందకి తెచ్చి ముసలిది అది రాజభవనానికి చెందిన హారమే అయి ఉంటుందని ఊహించింది. దానిని ఇంట్లో భద్రంగా దాచి ఆ రోజు ఉతికిన బట్టలు ఇవ్వడానికి నగరంలోకి వెళ్ళింది. అప్పుడు ఆమెకు రాణిగారి వజ్రాల హారం గద్ద తన్నుకుపోవటం, దానిని కనిపెట్టి తెచ్చి ఇచ్చిన వారికి కోరిన బహుమతి ఇస్తానని రాజు ప్రకటించటం తెలిసింది. ఇంటికి వచ్చిన ముసలిది ఆ హారాన్ని ఒక గుడ్డలో మడిచి దుస్తుల్లో భద్రంగా దాచుకుని రాజభవనం దగ్గరికి వెళ్ళి రాజును చూడాలి అంది. తన దర్శనానికి ఎవరు వచ్చినా అనుమతించమని రాజు ఆజ్ఞాపించి ఉండటంతో రాజభటులు ఆమెను లోపలికి వెళ్ళనిచ్చారు. ముసల్ది రాజుకు నమస్కరించి, మహారాజా, రాణిగారి విలువైన వజ్రాల హారం పోయినట్టు విన్నాను అంది. అవును అన్నట్టు రాజు తల ఊపాడు. దానిని తెచ్చి ఇచ్చిన వారికి కోరినది ఇస్తానని తమరు ప్రకటించారు కదా, ఆ మాట మీదే నిలుస్తారా అని అడిగింది ముసల్ది. తప్పకుండా అన్నాడు రాజు. ఈ ముసల్ది ఏమడుగుతుందో అని ఆలోచిస్తూ, ఇదిగో మీ హారం అంటూ ముసల్ది దుస్తుల్లో దాచిన హారాన్ని తీసి రాజు ముందు ఉంచింది. అది తనకు ఎలా లభించిందో వివరించింది. ఇప్పుడు నేను అడిగింది మీరు ఇవ్వగలరా అని అడిగింది. రాజు వెంటనే సమాధానం చెప్పకుండా కొంతసేపు మౌనం వహించాడు. ముసలిదాని కోరిక ఏమై ఉంటుందా అని సభలో వారందరూ నిశ్శబ్దంగా ఎదురుచూస్తూ ఉన్నారు.
రాజు ఆమె కేసి చూస్తూ అడుగు అన్నట్లు తల ఊపాడు. మహారాజా, మరో 5 రోజుల్లో దీపావళి రానుంది. దీపావళి నాటి రాత్రి నేను తప్ప రాజ్యంలో మరెవరూ దీపాలు వెలిగించకూడదని ఆజ్ఞాపించు. రాజభవనంలో సైతం ఒక్క దీపం కూడా వెలగకూడదు. అదే నా కోరిక అంది ముసల్ది దృఢమైన కంఠస్వరంతో. విపరీతమైన ఆ కోరిక విని రాజు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ముసల్ది మరేదో కోరుకోలేదు కదా అని నిట్టూర్చాడు. ఆడిన మాట తప్పడం భావ్యం కాదు గనక ఆమె కోరిన విధంగానే రాజ్యంలో చాటింపు వేయించాడు. ఆ దీపావళి నాటి రాత్రి రాజ్యమంతా అంధకారం అలుముకుంది. ఒకే ఒక్క చోట మాత్రం దీపం వెలుగు మినుకు మినుకుమంటూ కనిపించింది. అదే నదీ తీరంలోని ముసలిదాని పూరి గుడిసె. అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి దివి నుంచి భూమికి దిగివచ్చి ఆ రాజ్యంలో అడుగుపెట్టింది. ఎటు చూసినా కారు చీకటి. ఆమె కలత చెందింది. దీపం వెలుగు వస్తున్న గుడిసె తలుపు తట్టింది. పూజలో నిమగ్నమై ఉన్న ముసల్ది చిరాకుగా ఎవరక్కడా అని అడిగింది. మొదట నన్ను లోపలికి రానివ్వు, చుట్టూ అంధకారం, భయంగా ఉంది అన్నది శుభ్రమైన ప్రదేశాలకే అలవాటు పడిన లక్ష్మీదేవి. నువ్వెవరో చెప్పనేలేదే అని అడిగింది ముసల్ది. నేను లక్ష్మీదేవిని. దీపావళి శోభను తిలకించడానికి దివి నుంచి వచ్చాను. ఇక్కడేమో ఒకటే చీకటి చీకటి అన్నది లక్ష్మీదేవి విసుగ్గా. ఇన్ని సంవత్సరాలు పూజిస్తున్నా నా గుడిసెకేసి రాని నువ్వు ఇప్పుడు నేనెందుకు లోపలికి అనుమతించాలి అన్నది ముసల్ది కోపంగా. అయితే లక్ష్మీదేవి వదిలిపెట్టలేదు. తలుపు తీయమని ప్రాధేయపడింది. ఆఖరికి ముసల్ది కాస్త మెత్తబడి, ఇప్పుడు లోపలికి అడుగు పెట్టావంటే ఆ తర్వాత మరెప్పుడు నా ఇల్లు వదిలి పోనని మాటిస్తేనే నిన్ను లోపలికి అనుమతిస్తాను అంది. అలాగే అంటూ లక్ష్మీదేవి గుడిసెలో అడుగుపెట్టింది. ఇల్లంతా వింతైన వెలుగులతో నిండిపోయింది. శాశ్వతమైన లక్ష్మీ కటాక్షం కారణంగా ముసలిది మరెప్పుడూ దారిద్ర్య బాధలు లేవు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.